మొదటిసారి బాలకృష్ణ గారిని ఎక్కడ చూశారు మీరు? ఎన్ఏటి బ్యానర్లో బాలయ్యతో రెండో సినిమా చేయాలంటున్నారు. కలుద్దాంటే అయ్యో లేకపోతే నా రెండో సినిమా బాలయ్య బాబుతోటే చేయాలి. అప్పుడు బాలయ్య బాబుని ఎక్కడ చేశారు సార్ షూటింగ్ లొకేషన్లు అయ్యి? అరకులో సాంగ్ చేసాం, బాలయ్య బాలయ్య సాంగ్. దానికి ప్రభుదేవ మాస్టర్ని డాన్స్ మాస్టర్ని చేసింది బాలయ్య బాబు. కింద లారీ సెటప్ చేశాడు, బెడ్లు వేసాడు. బాలయ్య బాబు ఫస్ట్ ఫ్లోర్ నుంచి లారీలోకి దూకాలి, అట్లా పెట్టాడు షాట్. నేను వెళ్ళి మాస్టర్ ఏం మాస్టర్ ఇది, హీరో ఎందుకు డూప్తో చేయించుకోవచ్చు కదా, వద్దు మాస్టర్ అంటే. బాలయ్య బాబు గారు రామారావు గారు ఇద్దరిని కంపేర్ చేసి చెప్పాలంటే మీరేం చెప్తారు? రాముడు వేషం వేసిన, ఒక కృష్ణుడు వేషం వేసిన ప్రతిదీ తూకం వేసినట్టు అన్నమాట. ముక్కు, కళ్ళు, కనుబొమ్మలు, అఘోరాలు వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసారంటే అదొక చరిత్ర. ఫ్యాక్షన్ కథ తీయాలనే ఆలోచన ఎవరిది, మీదే లేకపోతే రైటర్స్దా, లేకపోతే బాలయ్య బాబు గారు ఏమన్నా ఈ కథ మీకు పంపించిన ఎలా కథ ఉంది అది అంతా? బాబుతో నాకు కూడా ఒక 6-7 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అవును, రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత. అవును, బాలయ్య బాబు స్టార్ హీరో, ఫ్యాన్స్ ఆ రకంగా ఉన్నారు, అట్లాంటి వ్యక్తిని చెంపదెబ్బ కొట్టించారు. చెప్పి బాబు ఎట్లాంటి ఓ గుడ్ బాగా ఎంజాయ్ చేస్తాడు సీన్, ఏదైనా ఫెరోషియసా కామెడీయా. నరసింహనాయుడులో ఏంటి సార్, బాలయ్య బాబుతో షర్ట్ ఇప్పించేసి అవంతన టెంపుల్ నుంచి నడిపించేశారు. బాలయ్య బాబు ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉన్నాడంటే విజయవాడలో రిలీజ్కి ఒక పెద్ద కటౌట్ పెట్టారు. 50 సంవత్సరాలు నట జీవితం ఎలా అనిపిస్తుంది? బాలయ్య బాబు 50 సంవత్సరాలు నటుడిగా ఇంకా ఇన్ని సూపర్ హిట్లు చేసి కూడా, ఇన్ని ఎక్స్ట్రాడినరీ హిట్లు చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు. మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నారని చెప్పేసి ఒక ఫోటో బయటకు వచ్చింది, అది చూసారా? ఎలా ఉన్నారు? ఎంత అందంగా ఉన్నాడు, కళ్ళద్దాలు కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్ కానీ, ముందు నుంచి అందగాడు. అన్స్టాపబుల్ అనేది అసలు ఎంత గొప్ప సక్సెస్. అన్స్టాపబుల్ నుంచి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య.